హాయ్ గైస్. ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి ఏపీలోని శ్రీనిధి గురించి అసిస్టెంట్ మేనేజర్ అనేది వచ్చాయి కదండి. వాటి గురించి మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి చాలా రోజులు అవుతున్నాయి. ఇంటర్వ్యూ డేట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాటి గురించి అప్డేట్ వచ్చిందండి. ఒకసారి మనం బ్రౌజర్లో చెక్ చేసుకుంటే సైట్లోన అది అప్డేట్ వచ్చిందండి. ఒకసారి చూద్దాం అది ఎలాగా అనేది. మనం సైట్లోన మనం శ్రీనిధి వెబ్సైట్ లింక్ అయినా ఉంటుంది, లేదంటే శ్రీనిధి అనేసి కొట్టినా కూడా మనకి వచ్చేస్తుంది. మనం బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మంచి అప్డేట్ వచ్చింది 28/10/2025. మనం ఇక్కడ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి చాలామంది అంటే 28 ఈ మంత్ 28 అని డేట్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ మనము ఎవరనేది షార్ట్ లిస్ట్ అయ్యారనేది చూపిస్తూ ఉంటుంది. మనం లాగిన్కి వెళ్ళి ఇక్కడ ఏంటని చెప్తుందంటే లాగిన్కి వెళ్ళి దాంట్లోన మనము షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనేది మనము వెరిఫై చేసుకొని మనము షార్ట్ లిస్ట్ అవుతే మనం ఫర్దర్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఎక్కడంటే అక్కడ కొందరికి షార్ట్ లిస్ట్ అవ్వలేదు. వారిలో నేను కూడా ఒకరిని. అంటే నేను చెక్ చేసుకుంటే ఏమొచ్చి షార్ట్ లిస్ట్లో చూపించట్లేదు. లాగిన్కి వెళ్ళిపోదాం. లాగిన్కి ఇలా వెళ్ళేసి మనం యూజర్ ఐడి నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఇదేమొచ్చి యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి కింద క్యాప్చా ఆల్రెడీ చూపిస్తుంది కదా. మనం ఎలాగున్నది అలా కొట్టేసి ఈ విధంగా కొట్టిన తర్వాత సబ్మిట్ చేసుకుంటే మనకు ఓటీపీ అనేది వస్తుందండి. మనం అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్లోన ఓటీపీ వస్తే ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటే సరిపోద్దండి. మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదని చూపిస్తుంది. ఇదండి ఓటీపీ మనకి చూపిస్తూ ఉంటుంది ఇలాగా. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ ఉంది కదండి, ఇక్కడ కొట్టేసిన సరే వెరిఫై అయిపోద్ది. మనకి తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనేది మనం చూపిస్తుంది. షార్ట్ లిస్ట్ కాకపోయిన వాళ్ళు మనకి కాల్ లెటర్ అనేది రాదండి. ఇదండి ఓటీపీ వచ్చింది, కాపీ చేసుకుంటున్నాను. ఇదండి వెరిఫై ఓటీపీ మీద కొట్టేస్తాను. ఇలా కొట్టిన తర్వాత నాకైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదండి. మీరు ఎవరెవరైతే అప్లై చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ కూడా ఇచ్చారు కదా మనకి 28/10/2025 ఇచ్చారు కనుక మనకి ఈ మంత్ 28న మనకి ఇంటర్వ్యూ ఉండొచ్చేమో. దాని గురించి ఎవరైనా అప్డేట్ రాలేదు అనుకుంటే ఒకసారి చూడండి. మరి ఎలాగైనా సైట్లో చూసుకోండి, బ్రౌజర్లో కానీ గూగుల్లో కానీ చెక్ చేసుకోండి. నాకైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదని చూపిస్తుంది. మీరు ఒకసారి ఎవరెవరు అప్లై చేయాలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఏమో చెక్ చేసుకొని చూసి కాల్ లెటర్ వచ్చినట్టుగా అయితే ఇంటర్వ్యూకి వెళ్తారేమో అని కోరుకుంటున్నాము. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్ అయితే.